హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. మీలో ఎంతమందికి అండి తాటిపండు రుచి గుర్తుంది? అలాగే మీలో ఎంతమంది ఈ టేస్ట్ని మీ పిల్లలకు పరిచయం చేశారు? అబ్బే, సిటీలో ఉంటున్నామండి, మాకు ఎలా వీలు పడుతుంది అని అంటున్నారా? మనసుంటే మార్గం ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి అన్నమాట. వీకెండ్కి సినిమాకో షాపింగ్కి వెళ్లే బదులు ఎక్కడైనా దగ్గరలో పల్లెటూరు కానీ లేదా అవుట్స్కట్స్లో తాటి చెట్టు ఉండే దగ్గరికి వెళ్తే రూపాయి ఖర్చు పెట్టకుండానే ఈ టైంలో నేల మీద పడి ఉంటాయండి. అలా కూడా దొరకకపోతే మీకు తెలిసిన బంధువులకో మిత్రులకో రిక్వెస్ట్ చేయండి. అది కూడా సాధ్యం కాకపోతే కూరలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చి పెట్టమని చెప్పండి. ఈ సీజన్లో దొరికే ఈ తాటిపండుని తెచ్చిపెట్టుకోండి. ఇది రకరకాలుగా యూజ్ చేయొచ్చు, కాల్చుకుని కూడా తినొచ్చు. ఎన్నో పోషక విలువలు, ఔషధ విలువలను ఈ తాటిపండుని అసలు మిస్ చేయకూడదు. సీజనల్గా తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను తాటిపండుని ఎలా కాల్చి మనం తినాలనేది చూపిస్తున్నాను. తాటి చెట్టు నుండి తాటికాయని కోసి వాటిలో తాటి ముంజలు తీసి అమ్ముతారు. మనం సమ్మర్లో తింటాం, అది అందరికీ తెలుసు కదా. ఏ తాటికాయలనైతే కొయ్యకుండా చెట్టుగా వదిలేస్తారో అవే తాటిపళ్ళుగా మారుతాయండి. వర్షం పడిన వెంటనే తాటి చెట్టు నుండి తాటిపళ్ళు ఊడి కింద పడిపోతాయి అన్నమాట. అయితే ఈ తాటిపళ్ళు అనేవి చెట్టుకి కొయ్యం, అవి కింద పడి ఉంటాయి కనుక మీరు తెచ్చుకునేటప్పుడు దానికి ఎక్కడ కూడా కన్నం అనేది లేకుండా చూసుకోండి. అంటే కిందకి పడినప్పుడు బాగా పండిపోయినవి చిట్లిపోతాయి కదా, ఖచ్చితంగా దాంట్లో పురుగు పడుతుందన్నమాట. కనుక కంప్లీట్గా కవర్ అయ్యి ఎక్కడ ఏ దెబ్బ తగలకుండా, ఎక్కడ చిన్న కన్నం కూడా లేకుండా నీట్గా ఉన్నది తెచ్చుకోండి. అది కూడా నల్లగా ఉంటేనే అది పండు బాగా తీయగా ఉంటుందన్నమాట. కిందన పడినది తెచ్చుకుంటున్నాం కనుక ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా దాన్ని కడుక్కున్న తర్వాత పొడిగా తుడిచి ఇప్పుడు వాడుకుంటున్నానండి. ఒకటి కాల్చి తినడం ఎలా అనేది చూపిస్తాను. ఇంకొక కాయము నేను జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. అంటే దీంతో తాటి రొట్టె, తాటి గారెలు, తాటి కుడుములు అన్నీ చేసుకోవచ్చు. సో తాటి చేప అంటారు కదా, తాండ్రలాగానే చేసుకుంటారు, మామిడి తాండ్రలాగే తాటి చేప అని చేస్తారు. దానికోసమని ముందు నేను పల్పు తీసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే తెచ్చిన తాటిపండు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చిన్న పిసరు అది పండిపోయి చిన్న కన్నం పడిందంటే వెంటనే పురుగు చేరిపోతుంది. అందుకని తెచ్చిన వెంటనే నేను ఆ పల్పు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో అది ఎలాగనేది నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే ముందు ఈ తాటిపండుని చక్కగా మనం ఫ్లేమ్ మీద మనం వంకాయలు ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకోవాలి. మామూలు పల్లెటూరులో అయితే చక్కగా కుంపటి మీద కాల్చుకుంటారు, నిప్పుల మీద. మనకు ఆ ఆప్షన్ లేదు కనుక చక్కగా గ్యాస్ స్టవ్ మీద చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి తాటిపండు వాసన చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. పనసపండుకి ఎలా అయితే వాసనని మనం దాచిపెట్టలేము, తాటిపండు వాసన కూడా మనం దాచిపెట్టలేమండి. ఇంటికి తెచ్చిన వెంటనే ఆ వాసన పట్టేస్తుంది. ఇక కాలుస్తున్నప్పుడైతే దీని వాసన ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కాలుస్తుండగానే అది విడిపోయింది. ఇలా చుట్టూ తిప్పుకుంటూ శుభ్రంగా కాల్చుకున్న తర్వాత బాగా చల్లారనించిన తర్వాత ఆ పైన ఆ తొడిమిలాడు ఉంది కదండి, అది తీసేసిన తర్వాత బయట బ్లాక్గా ఉన్నది పీల్ చేసేసుకోవాలండి. అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో 3 టెంకలు ఉంటాయండి. 3 టెంకల్ని మనం ఇప్పుడు మామిడి పండు రసాలు లాంటివి ఏవైనా టెంకని ఎలా చీకుతామో అదేవిధంగా ఈ పైన నల్లగా ఉన్న తొక్కుని తీసేసి లోపల ఉన్న టెంకల్ని మనం చీకుతూ ఉంటే ఆ తీయటి మధుర పదార్థం బాగుంటుందన్నమాట. ఇదే పండుని విడదీసి ఆ 3 టెంకల్ని మట్టిలో పాతి పెట్టామనుకోండి, తాటి ట్యాగలు వస్తాయన్నమాట. ఎవరికైనా జాగా ఉంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఒక్క తాటి చెట్టు నుంచి ఎన్ని ఉపయోగాలు చూడండి. అసలు ఇందులో ఉపయోగపడదు అంటూ ఏమీ లేదు కదా. డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఈ రుచులను కూడా తప్పకుండా పరిచయం చేయండి పిల్లలకి. అలాగే ఈ వీడియో చూసి మీకు కూడా మీ బాల్యం గుర్తొచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. అన్నట్టు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.